ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఓకే, బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గో టు ద ప్రేయర్. సకలాశోదలకి కారణభూతులు వేణు గొప్ప దేవసయానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రవందనాలు అయా. మరలా నా తండ్రి ప్రభ ఈ యొక్క యూట్యూబ్లో వాక్యం చెప్పడానికి దవ మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన విధానం బట్టి రాజా నీకు స్తోత్రం. ఎవరైతే నా తండ్రి వాక్యం వింటున్నారో వారి వారి జీవితాల్లో గొప్ప వెలుగును చూపించి వారి మనసులు మార్చి మా జీవితాలను నా తండ్రి ప్రభ నిలబెట్టమని యేసునామములో ప్రార్థించి అడుగు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే, లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్ళిపోదామండి. కొన్ని విషయాల్లో మనము నిలబడి ఉండేటట్లుగా ఉండాలి. కొన్ని విషయాల్లో మనం నిలబడాలి. ఎందుకంటే మనకున్న టెన్షన్స్ని బట్టి, మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి, మనకున్న కష్టాలను బట్టి చాలాసార్లు పడిపోతూ ఉంటాం. కానీ ఏ విషయాల్లో నిలబడాలో ఆ విషయాల్లో నిలబడాలి. ఏ విషయాల్లో మౌనంగా ఉండాలో ఆ విషయాల్లో మౌనంగా ఉండాలి. కొన్ని నిలబడాల్సిన విషయంలో మనం మౌనంగా ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ముందుకు వెళ్ళలేం. ఖచ్చితంగా మన జీవితంలో ముందుకు సాగలేం, ఆశీర్వాదాన్ని చూడలేం. అలాగే ఏ విషయాల్లో మౌనంగా ఉండాలో ఆ విషయంలో మౌనంగా ఉండకపోతే ఆ విషయంలో నిలబడి ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనకి గెలుపు అనేది రాదు, విజయం అనేది రాదు. కాబట్టి ఏంటంటే కొన్ని విషయాల్లో నిలబడాలా, నిలబడి సాధించాలి. కొన్ని విషయాల్లో కూర్చోవాలి. అంటే ఏంటంటే మౌనంగా ఉండాలి. సో ఏ విషయాల్లో మనము లేవాలి, ఏ విషయాల్లో మనము నిలబడి ఉండాలి, ఏ విషయాల్లో మనం స్టెబిలిటీగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, ఖచ్చితంగా పట్టుకుని ఉండాలి అనేది ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. లూకా సువార్త 15:18. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడని కాను, నన్ను నీ కోలివానలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పేది అనుకుని వచ్చాడు. ఇది ఎవరి గురించి అంటే తప్పిపోయిన కుమారుడు గురించి. తప్పిపోయిన కుమారుడు మొట్టమొదట తన తండ్రితో గొడవాడి నాకు రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతాను, నీ దగ్గర ఉండటానికి నాకు ఇష్టం లేదు అని తన తండ్రి నుంచి కోపం ఇచ్చి ఆ ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన చేసిన తప్పును తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆస్తి ఉన్నంత వరకు కూడా తన స్నేహితులు తనతో ఉన్నారు, ఆస్తి ఉన్నంత వరకు తన లైఫ్ కూడా చాలా బాగుంది. సో ఎప్పుడైతే తనకున్నటువంటి సమృద్ధి అంతా ఖర్చు అయిపోయిందో ఉన్న స్నేహితులు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పందులు మేసేటువంటి ఆ యొక్క పొట్టు తినటానికి మరి తను సంకోచించలేదు. అంత హీనమైన పరిస్థితులకు వెళ్ళిపోయినప్పుడు, తనంత బలహీనమైన పరిస్థితులకు వెళ్ళిపోయినప్పుడు తను పశ్చాత్తాపడ్డాడు. తను చేసిన తప్పు విషయమై పశ్చాత్తాపడ్డాడు. అవును, నా తండ్రి విషయంలో నేను తప్పు చేశాను. చాలామంది ఏంటంటే తప్పు చేసి పశ్చాత్తాపడరు. నేను ఎందుకు వెళ్ళాలా, నేను ఎందుకు క్షమించమని అడగాల, నేను ఎందుకు పశ్చాత్తాపడాలా, నేను ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళాలా, నేను వెళ్ళను, తప్పు నాది. తప్పు చేసి తప్పు నాదే వాళ్ళదని తెలిసి కూడా కొంతమంది వెనక్కి అంటే మళ్ళీ తిరిగి వెళ్ళకుండా పశ్చాత్తాపడని వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ విషయంలో కనుక మనము లేట్ చేస్తే, ఈ విషయంలో కనుక మనం నిలబడకపోతే, పశ్చాత్తాపడి ముందుకు వెళ్ళకపోతే ఖచ్చితంగా మనకు ఆశీర్వాదం రాదు. ఆ రోజు తప్పిపోయిన కుమారుడు తను చేసిన తప్పును తెలుసుకుని తన తండ్రి దగ్గరకు వచ్చి కనీసము తన కొడుకుగా కాదు తన కూలీల్లో ఒక్కనిగా నన్ను ఉంచుకోమని అడుగుతాను, నేను చేసింది తప్పు అని క్షమాపణ అడుగుదాము అని అక్కడ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తన తండ్రి దగ్గరకు వచ్చాడో వెంటనే నువ్వు కూలివానిగా ఉండటానికి కాదు, నువ్వు ఎప్పటికీ కూడా నా కొడుకువని తన తండ్రి తనకు కొడుకు కన్నా ముందర తన తండ్రియే పరిగెట్టుకుని వెళ్ళి తన్నే హత్తుకున్నాడు. హల్లెలూయా. పశ్చాత్తాపడడానికి మనం లేపబడాలి, పశ్చాత్తాపడడానికి మనం నిలబడాలి. చాలామంది తప్పు చేసి తప్పును కప్పుకుంటారు కానీ ఒప్పుకోరు. చాలామంది తప్పు చేసి ఇంకా గర్వం చూపిస్తూ ఉంటారు, ఇంకా అహం చూపిస్తారు. నేను ఎందుకు క్షమాపణ చెప్పాలా, నేను ఎందుకు ఈ విషయమే పశ్చాత్తాపడాలా, నేను పడను, నేను క్షమాపణ చెప్పను. చూడండి, ఏదైనా మనం తప్పు చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడటానికి నిలబడాలి. నిలబడితేనే మన జీవితంలో మనం నిలబడగలుగుతాం. నిలబడితేనే మన జీవితంలో మనం ఎదరికి వెళ్ళగలుగుతాం, మనం ముందరకు వెళ్ళగలుగుతాం, మన ఆశీర్వాదంలో కూడా నిలబడగలుగుతాం. తను ఎందుకు తను నిజంగా ఆస్తి అయ్యేంత వరకు కూడా ఆ కుమారుడికి తెలియలేదు కాబట్టి తను ఆశీర్వాదంలో పడిపోయాడు. నిజంగా ఆశీర్వాదంలో లేడు, ఆశీర్వాదం కోల్పోయాడు. కానీ ఎప్పుడైతే మళ్ళా తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వచ్చి నిజంగా నిలబడ్డాడో తన ఆశీర్వాదంలో మరలా నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఏంటంటే కొన్ని విషయాల్లో మనము ముందుకు సాగాలి, కొన్ని విషయాల్లో మనం నిలబడాలి.
కాబట్టి ఏంటంటే మొట్టమొదటిగా ఏ విషయంలో నిలబడాలి అంటే పశ్చాత్తాపడడానికి. మనమందరం కూడా తప్పులు చేస్తున్న వాళ్ళం. తప్పులు చేసిన వాళ్ళు ఎవరూ లేరు, పరిశుద్ధులు ఎవరూ లేరు. కానీ కొంతమంది తప్పు చేసి క్షమాపణ అడుగుతున్నారు, తప్పు చేసి పశ్చాత్తాపడుతున్నారు. కొంతమంది పశ్చాత్తాపం ఏమి ఉండట్లేదు, తినటం, తాగటం, పండటం ఇదే చేస్తూ ఉన్నారు. కానీ అలాంటి గుణ లక్షణం మనకి ఉండకూడదు. తప్పు చేశామంటే ఖచ్చితంగా పశ్చాత్తాపడిన వాడే ఆశీర్వాదంలో నిలబడతారు. చాలామంది అనుకుంటారు, నాకేం తక్కువ, తినటానికి ఉంది, త్రాగటానికి ఉంది, తర్వాత లగ్జరీ లైఫ్ ఉంది, మంచి బ్రతుకు ఉంది, నేను చేసిన తప్పు నిమిత్తమై ఎందుకు పశ్చాత్తాపడాలి? నిజంగా వాడను బళ్ళుగా మార్చగలడు దేవుడు, బళ్ళను వాడలుగా మార్చగలడు. కాబట్టి ఎప్పటికైనా సరే మనం ఎంత మంచి బ్రతుకుతున్నా ఆ బ్రతుకు ఏదో ఒక రోజు శూన్యం అయిపోవాల్సి వస్తుంది. ఎంత మంచి జీవితం జీవిస్తున్నా ఏదో ఒక రోజు ఆ జీవితం అనేది నిజంగా నాశనంకరంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి బ్రతుకు మనకు రాకుండా ఉండాలి అంటే, నాశనకరమైన జీవితంలో మనము పడిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మొట్టమొదట మనము చేసిన పాపము నిమిత్తమై పశ్చాత్తాపడడానికి నిలబడాలి, పశ్చాత్తాపడడానికి లేవాలి. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ నోటితో ఒప్పుకునేవారుగా ఉండాలి, అంతేగాని కప్పుకునేటట్లుగా కాదు. ఎక్కడైనా సరే నేను ఈ తప్పు చేశానని సిగ్గుపడకుండా ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో నిజంగా వారందరినీ కూడా దేవుడు ఆశీర్వాదంలో నిలబడతాడండి. హల్లెలూయా. అందరినీ నిలబెడతాడు దేవుడు. ఆశీర్వాదంలో మనం నిలబడాలి అంటే, మన ఆశీర్వాదం పడిపోకుండా ఉండాలంటే, మనం ఆశీర్వాదంలో ఎంతసేపు స్థిరముగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం చేసిన తప్పు నిమిత్తమై పశ్చాత్తాపడేటువంటి గుణ లక్షణము మనకు ఉండాలని దేవుడు చెప్తున్నారు. అందుకనే రహస్య పాపాలు అయినప్పటికీ, తెలియక చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు ముందర ఎవరైతే ఒప్పుకుంటారో ఖచ్చితంగా దే విల్ సీ ద గ్రేట్ బ్లెస్సింగ్. ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తారు. నిజంగా స్టాండర్డ్ అయిపోతారు ఆశీర్వాదంలో. ఇప్పుడు నీకు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు నీకు తినటానికి ఉంది, తాగటానికి ఉంది, వేసుకోవడానికి ఉంది, నిలబడటానికి ఉంది, నేను ఎందుకు పశ్చాత్తాపడాలా, నేను ఎందుకు క్షమాపణ అడగాల, నేను ఎందుకు తప్పు ఒప్పుకోవాలనుకుంటే రాబోయే దినాల్లో శూన్యమైపోయే దినాలు రాబోతున్నాయి. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడికే తప్పలేదు. నిజంగా బాధపడ్డు, తప్పిపోయిన కుమారుడు నాకు ఆస్తుంది కదా, నాకు ఇంకెవరు అవసరం లేదు అనుకున్నాడు. కానీ ఉన్నవారందరూ కూడా విడిచిపెట్టేసి చివరికి ఏ తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడో ఆ తండ్రి దగ్గరికే రావాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పిపోయిన కుమారుడు తెలుసుకున్నాడు కాబట్టి తన ఆశీర్వాదంలో నిలబడగలిగాడు. అలాగే మనము కూడా మనం చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడితే మన ఆశీర్వాదంలో మనము కూడా దేవుడు నిలబెడతాడు, మనం కూడా నిలబడతాం. హల్లెలూయా. రెండో విషయం, ఏ విషయంలో మనం నిలబడి ఉండాలో చూద్దాం. లెమెంటేషన్స్, విలాప వాక్యాలు 2:19 చూద్దామండి. నువ్వు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయాన్ని కుమ్మరించు. చాలామంది ఏంటంటే ప్రార్థన చేయడానికి లేవరు, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో మనము దేనిలో నిలబడాలంటే ప్రార్థన చేయడానికి నిలబడాలి. చాలామంది ఏంటంటే కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషుల్ని వెతుకుతూ ఉంటారు. ఏ మనుషుల నుంచి ఎక్కడ సహాయం అందుతుందా, ఏ మనుషుల నుంచి ఏ ఆదరణ దొరుకుతుందా అని మనుషుల్ని వెతుకుతూ ఉంటారు. అలా కాదు, నువ్వు ప్రార్థనలో నిలబడి ఉండు, ప్రార్థనలో పడిపోవద్దు. కొంతమంది ఏంటంటే కంటిన్యూగా ప్రార్థన చేసి ఒకేసారి పడిపోతూ ఉంటారు. ఆ ఒకేసారి పడిపోయినప్పుడు ఇంకా వారి జీవితంలో ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఏమీ ఉండదు. సో ఇలాంటి వారి జీవితాలు చాలా భయంకరమైనటువంటి బ్రతుకును వారు చూస్తారు. మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో పడిపోకూడదు, నిలబడాలి. ఎప్పుడు కూడా నిలబడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2:1-3 చూడండి ఏం చెప్తున్నారు దేవుడు. మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి అంటే అన్నిటికన్నా ముఖ్యముగా ఏం చేయాలి అంటే అనేకుల కోసం, రాజుల కోసం, ఇంకేమన్నామా అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలనని హెచ్చరించుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయమని హెచ్చరిస్తున్నాడు. అంటే ఏంటంటే మనం ఎంత స్ట్రగుల్స్లో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత ఖాళీ లేకపోయినా సరే ప్రార్థన చేయడానికి నిలబడేవారుగా ఉండాలి, ప్రార్థన చేయడానికి మనం లేవాలి. చాలామంది ఏంటంటే ఒక్కొక్కసారి భక్తి బాగానే చేస్తారు, ఒక్కొక్కసారి ఏంటంటే భక్తులు మొత్తానికి పడిపోతారు. ఇంకా వాళ్ళకి భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, ఏముండదు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయకుండా పడిపోతావో ఖచ్చితంగా మన జీవితంలో మనం పడిపోయినట్టే లెక్క, మనం నాశనంలో పడిపోయినట్టే లెక్క, శ్రమల్లో పడిపోయినట్టే లెక్క, కష్టాల్లో పడిపోయినట్టే లెక్క, ఆశీర్వాదములో మనము కోల్పోతున్నట్టు లెక్క. కాబట్టి దయచేసి గమనించండి, ఎప్పటికైనా సరే ప్రార్థన మన జీవితాన్ని నిలబెడతాడు. నువ్వు ప్రార్థనలో నిలబడినప్పుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా దేవుడు నిలబెడతాడు. ప్రార్థన మన బ్రతుకును మారుస్తుంది,
ప్రార్థన మన స్థితిగతులు మారుస్తుంది. ప్రార్థన చేయడానికి ఎప్పటికీ కూడా వెనకాడకూడదు. ప్రార్థన చేయడానికి ఎప్పటికీ కూడా మనము వెనక్కి వెళ్ళకూడదు. ప్రార్థనలో నువ్వు నిలబడినప్పుడు ఖచ్చితంగా అన్ని ఆశీర్వాదాలు దేవుడు నిన్ను నిలబెడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నువ్వు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించమంటున్నాడు. ఎప్పటికైనా సరే ప్రార్థనే మన బ్రతుకుని మారుస్తుంది. కాబట్టి ఎప్పటికీ కూడా మనం ప్రార్థన చేయడానికి వెనుకాడేవారుగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకని దయచేసి గమనించండి, ఎప్పటికీ కూడా ప్రార్థనలో పడిపోయేవారు ఉండకూడదు. ప్రార్థనలో నిలబడాలి. చాలామంది చెప్తూ ఉంటారు, ఇంతకు ముందర నేను ఎంత ప్రార్థన చేసేదాన్ని, ఇంతకు ముందర నేను దేవుడితో ఎంత గడిపేదాన్నో, ఇప్పుడే నేను అసలు ప్రార్థనలే చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు, నువ్వు నిలబడట్లేదు, పడిపోతున్నావు. కానీ దేవుడు చెప్తున్నారు, ఎవరైతే ఇప్పటి వరకు పడిపోయారో మళ్ళా ప్రార్థనలో నిలబడు, అప్పుడే నీ ఆశీర్వాదంలో నువ్వు నిలబడతాడు, దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. మూడోది మనం చూద్దాం, సామెతలు 6:6 చూద్దాం. వారి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వారి న్యాయాధిపతి లేకున్నను, భయ విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవకాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును పూచుకొనును. సోమరితనం అనేది ఉండకూడదని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. సోమరితనం నుండి మనం లేపబడేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలామంది బతికిస్తూ ఉంటారు, ఈ రోజు పని రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, బైబిల్ వాక్యం తర్వాత చదువుదాంలే, ఇప్పుడు చచ్చిపోకపోతే ఏముందిలే. నిజంగా ఏదైనా వెనక్కి వస్తుందేమో కానీ టై విల్ నాట్ కమ్ బ్యాక్. సమయం అనేది వెనక్కి రాదు. కాబట్టి నువ్వు ఏ ఆశీర్వాదం కోల్పోతున్నావో, ఏ ఆరాధన కోల్పోతున్నావో, లేకపోతే ఏ ప్రార్థన కోల్పోతున్నావో, దాన్ని తిరిగి మరలా నువ్వు పొందుకోవాలన్నా సరే నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే మనుషుని జీవితం నీటి బుడగ లాంటిది. సో మనుషుని జీవితం ఆవిరి లాంటిది. కాబట్టి ఏ మనుషుడి జీవితం ఎప్పుడు ముగించబడుతుందో తెలియదు. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకుని సోమరితనం చూపించకుండా ప్రార్థన సమయంలో ప్రార్థన చేయాలా, వాక్యం సమయంలో వాక్యం చదవాలా, ప్రార్థనకి వెళ్ళే సమయంలో ప్రార్థనకు వెళ్ళాలి, దేవుడి సన్నిధానం గడిపే సమయంలో దేవుడి సన్నిధానంలో గడిపేటట్లుగా ఉంటేనే నిజంగా మన జీవితాలు బాగుపడతాయని దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతాం. కాబట్టి సోమరితనం నుండి మనం నిలబడాలా, సోమరితనం నుంచి మనం దూరపరచబడి బద్దకించకుండా ప్రతి ఒక్క విషయంలో పట్టుదల కలిగి ఉంటే నిజంగా గొప్ప ఆశీర్వాదం. చూడండి, యాకోబు రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని అనుకోలే. యాకోబు ఆ రోజుకు రాజే, ఆ రోజు రాత్రి నువ్వు నన్ను దీవిస్తావా లేదా, ప్రభు నువ్వు నాతో మాట్లాడతావా లేదా, నా ఆశీర్వాదాన్ని మారుస్తావా లేదా, నన్ను ఇంకా నిలబెడతావా లేదా అని నువ్వు నన్ను దీవించేంత వరకు కూడా నేను ఎక్కడి నుంచి కదలనని పట్టుదల కలిగి బద్దకించకుండా, లేకపోతే నిద్ర వస్తుందనో ఏమొస్తుందని కాదు, పట్టుదల కలిగి ప్రార్థించాడు. కాబట్టి నిజంగా యాకోబు కుమారుల్ని నిజంగా గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నిలబెట్టాడు. అలాగే సోమరితనం నుంచి లేపబడి మనం పట్టుదల కలిగి దేవునిలో నిలబడితే కనుక మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు చూపిస్తాడంటని. హల్లెలూయా. మూడోది మనం చూద్దామండి, మార్కు సువార్త 2:14. సుంకపు మెట్టు వద్ద కూర్చున్న అల్పయ్య కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. సేవ చేయటానికి మనం లేపబడాలి. దేవుడు ఖచ్చితంగా నీకు ఒక పరిచర్య ఇచ్చినప్పుడు, ఒక పరిచర్య చేసే అవకాశం ఇచ్చినప్పుడు వేరే వాళ్ళు చేస్తారులే, వేరే వాళ్ళకి అడుగుతారులే, వేరే వాళ్ళు ఇస్తారులే, వేరే వాళ్ళు చేస్తారులే అని మనం వేరే వాళ్ళకి మన ఆశీర్వాదాన్ని అప్పగించకూడదని సేవ చేయడానికి మనము లేపబడాలి. నువ్వు లేచి నా వెనకతర్రా, నన్ను వెంబడించి అన్నప్పుడు ప్రభా నేను తర్వాత వస్తాలే, నేను తర్వాత ఉంటాలే అని అనలే. ఏం చేశారు? వెంటనే వెంబడించాడు, వెంటనే లేచాడు. కాబట్టి దేవుడు గొప్పగా కుమారుని వాడుకున్నాడు. హల్లెలూయా. అట్లాగే సేవ చేయడానికి మనము నిలబడాలి. సేవ చేయటంలో ఎప్పుడు కూడా మనం బద్దకించేవారుగా ఉండకూడదు. చాలామంది ఏంటంటే సేవకు పిలిచినప్పుడు, లేదంటే ఏదైనా పరిచయం చేసే అవకాశం వచ్చినప్పుడు, ఏదో ఒకటి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా పరిచయం చేసే అవకాశం దేవుడు ఇస్తున్నప్పుడు డోంట్ లూజ్ దాన్ని కోల్పోయేవారుగా మనం ఉండకూడదని. ఎందుకంటే అందరికీ దేవుడు ఇవ్వడం అవకాశం, అందరికీ ఇవ్వడు. కానీ ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చిందంటే నీ ద్వారా దేవుడు ఏదో గొప్ప కార్యం చేస్తున్నాడని, నీ ద్వారా దేవుడు ఏదో గొప్ప అద్భుతం చేస్తున్నాడని, ఆ గొప్ప అద్భుతాన్ని, ఆ గొప్ప కార్యాన్ని మనం కోల్పోకుండా ఉండేవారుగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకనే ఎందుకు లేపబడాలంట? మొట్టమొదట మనం పశ్చాత్తాపడడానికి నిలబడాలి, రెండోది ప్రార్థన చేయడానికి నిలబడాలి, మూడోది సోమరితనం నుండి నిలబడాలి, నాలుగోది ఏంటంటే సేవ చేయడానికి నిలబడాలి.
నీ పరిస్థితుల్ని సేవ చేయడానికి ఆటంకం కలగకూడదు. నీకు నిజంగా ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా నీ పరిస్థితులు, నీ అనారోగ్యము నీ సేవను ఆపకూడదు. నీ బలహీనత నీ సేవను ఆపకూడదు. నీ దరిద్రము నీ సేవను ఆపకూడదు. నిజంగా నీకున్నటువంటి కష్టాలు నీ సేవను ఆపకూడదు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎంత బలహీనత ఉన్నా, ఎంత దరిద్రం ఉన్నా, ఎలాంటి అనారోగ్యం ఉన్నా సేవ చేయడానికి నువ్వు నిలబడినప్పుడు ఆటోమేటిక్గా వీటన్నిటిని జయించి ఆశీర్వాదంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. అందుకనే ఎప్పుడు కూడా మనం సేవ చేయడానికి నిలబడగా వారుగా ఉండాలి, లేపబడాలి. అంతేకాని బద్దకించుకోండి. నేను బలహీనురాలిని కదా, నేను బలహీను కదా, నేనేం చేయగలను, నాకేం చెప్పడం రాదు కదా, నేనేం చేయగలను, నాకు ఆరోగ్యం బాగోదు కదా, నేనేం చేయగలను, ఇలా బతికించకూడదు. దేవుడిచ్చాడు అంటే, దేవుడు చెయ్యమన్నాడు అంటే, నీలో ఎంత బలహీనత ఉన్నా దేవుడు ఆ బలహీనతను తొలగించి నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. ఒక్క అడుగు నీ బలహీనతలో నువ్వు ముందుకేసినప్పుడు నిజంగా దేవుడు నీ కోసము 1000 అడుగులేసి దేవుడు నిన్ను నిలబెట్టుకుని వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకనే ఎలాంటి పరిస్థితులు కూడా నీ సేవను ఆపడానికి వీల్లేదు, నీ పరిచర్యను ఆపడానికి వీల్లేదు. నీ బలహీనత, నీ దరిద్రత, నీ బాధ, నీ కష్టము, నీ వేదన ఎందులో ఉన్నా సరే సేవ చేయడానికి మనము నిలబడేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. తర్వాత యెహోషువ 1:2-3 వచనాలు చూద్దామని. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశములకు వెళ్ళుడి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను ఇజ్రాయెల్ దేశమును మీకు బహుమానంగా ఇచ్చాను, ఆశీర్వాదంగా ఇచ్చాను, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి మీరు లేవండి అంటున్నాను. నిజంగా వాళ్ళు లేచారు, వారికి ఇచ్చినటువంటి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే దేవుడు మనకి కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు వేరే వాళ్ళకి వాటిని అప్పగించకూడదని, నీ ఆశీర్వాదం నువ్వు స్వాధీనం చేసుకోవడానికి నువ్వు లేపబడాలి. అంతేగాని నన్ను వాళ్ళు తిట్టారు, నన్ను వీళ్ళు తిట్టారు, నేను ఇక్కడ ఉండను, నేను అక్కడ ఉండను, నేను వీరితో ఉండను, నేను వారితో ఉండను, నేను చర్చికి వెళ్ళను, నేను ఇది చేయను, నన్ను అది చేయను, నేను ప్రార్థన చేయను, నా దేవుడు నాకు ఇలా చేశాడు, నాకు ఎంత ఆలస్యం చేశాడు అంటే మనమే కోల్పోతాం. ఎంత కష్టం వచ్చినా సరే దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను జయిస్తాను, నేను స్వాధీనం చేసుకుంటానని పట్టుదల కలిగి నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి. హల్లెలూయా. స్వాధీనం చేయడానికి లేపబడాలి. ఈ రోజు నీకు ఆశీర్వాదం రాలేదా, నిలబడి. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నా సరే ఆశీర్వాదం రాలేదా, అయినా కూడా ప్రభా నాకేదో ఒక ఆశీర్వాదం ఇచ్చి ఉంటావు కదా, ఆశీర్వాదం నా సొత్తుగా మార్చుకునే వరకు నేను నిలబడతాను, నేను నిలబడే ఉంటాను, నేను పడిపోనని ఎవరైతే రోషము కలిగి పట్టుదల కలిగి నిలబడతారో ఖచ్చితంగా వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని వారు స్వాధీనం చేసుకుంటారు. మనకిచ్చే ఆశీర్వాదాన్ని మనం సొంతంగా మార్చుకునే వరకు, మన సొత్తుగా మార్చుకునే వరకు మనం పడిపోయేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. అందుకనే ఈరోజు నీ జీవితంలో కార్యం జరగకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒక ఆశీర్వాదం పెడతాడు. విడిచిపెట్టడానికైతే నేను భూమి మీద పెట్టలేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశీర్వాదం. సో దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నీ సొత్తుగా మార్చుకోవాలి అంటే, నీ స్వాధీనం చేసుకోవాలంటే పట్టుదల కలిగి నిలబడాలి. నీ ఆశీర్వాదము నీ సొత్తుగా మార్చుకోవడానికి నువ్వు లేపబడాలి. నువ్వు నిలబడితే ఖచ్చితంగా నీ ఆశీర్వాదం నీ సొత్తుగా మార్చుకుంటావు. అలా కాకుండా దేవుడు నాకు ఇన్ని రోజుల నుంచి ప్రార్థనలో ఉన్నాను, ఇన్ని రోజుల నుంచి ఏమి ఇచ్చాడులే ఇప్పుడు ఇవ్వటానికి, ఇన్ని రోజుల నుంచి ఏం చేశాడులే ఇప్పుడు ఇవ్వటానికి అనేసి నిజంగా లాస్ట్ వరకు వచ్చి లాస్ట్లో నువ్వు సన్నిధి మానేసిన, లాస్ట్లో నువ్వు ప్రార్థన వదిలేసిన, లాస్ట్లో నీ సేవను వదిలేసిన, లాస్ట్లో నీ సేవకులు వదిలేసిన, ఏటిని వదిలేసినా సరే నిజంగా ఆశీర్వాదం వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిపోతుంది. వేరే వాళ్ళకి నీ ఆశీర్వాదాన్ని నీ చేతుల ద్వారా నీవే ఇచ్చేసినట్టు. కాబట్టి దయచేసి గమనించండి, మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం స్వాధీనం చేసుకోవడానికి మనం నిలబడేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రాజులు మొదటి గ్రంథము 19:5. అతడు మదీన వృక్షము కింద పరుండి నిద్ర చూచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాడు. అతడు చూచినప్పుడు అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన. ఇక్కడ చూడండి, ఏలియా చాలా నిరాశపడిపోతున్నాడు. ఎందుకు అంటే ఇజ్బేల్ సవాల్ వేసింది, రేపీ దినం కల్లా నిన్ను మరణించి నీకు మరణం కలిగేటట్లుగా చేస్తాను, నిన్ను ఉంచను అని సవాల్ విసిరితే భయపడిపోయి ప్రభా నన్ను ఎలాగైనా తీసుకెళ్ళిపో, నాకు చాలా భయం వేస్తుందని నిరాశలోకి వెళ్ళిపోయాడు, నిస్పృహలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, నువ్వు నిరాశ వదిలే, నీ బాధను వదిలే, నీ కష్టాన్ని వదిలే, లేచి నువ్వు భోజనం చేయి. చాలామంది కష్టాలు పోవట్లేదని, శ్రమలు పోవట్లేదని, బాధలు పోవట్లేదని తినటం మానేస్తూ ఉంటారు, లేకపోతే దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు, లేదంటే దేవుని వాక్యం చదవటం మానేస్తారు, ప్రార్థన చేయడం మానేస్తారు. దేవుడు కార్యం చెయ్యట్లేదు అంటే ఇంకా ఏదో గొప్ప కార్యము నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి కాదు. కాబట్టి
నీకున్న నిరాశ ఏదైతే ఉందో, ఏదైతే బాధలో ఉన్నావో ఆ బాధను వదిలి నిలబడు. ఖచ్చితంగా ఆ నిరాశ నుంచి, ఆ బాధ నుంచి దేవుడు నిన్ను దూరం చేస్తాడు. అలా కాకుండా అదే బాధలో ఉండిపోయి, అదే ఆలోచనలో ఉండిపోయి, ఈరోజు ఎంతోమంది కుటుంబీకులను కోల్పోయి నిరాశలో ఉండిపోతున్నారు, జాబును కోల్పోయి నిరాశలో ఉండిపోతున్నారు, అప్పులు పాలైపోయి నిరాశలో ఉండిపోతున్నారు, ఈరోజు ఎంతో శ్రమలో పడిపోయి నిరాశలో ఉండిపోతున్నారు, ఉన్న ఆస్తులను కోల్పోయి నిరాశలో పడిపోతున్నారు. ఈరోజు నువ్వేది కోల్పోయినా, ఏవి అమ్మేసుకున్నా, ఏవి తగలబెట్టేసుకున్నా, లేదంటే ఎంత నిరాశలో ఉన్నా కూడా నువ్వు లేచి దేవుణ్ణి ఆరాధిస్తే నువ్వు కోల్పోయిన దానికన్నా రెండింతలుగా యోబుకి ఇచ్చినట్లుగా దేవుడు ఈరోజు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీకున్న నిరాశలో, నీకున్న నిస్పృహలు, నీకున్న శ్రమలు, నీకున్న కన్నీర్లు, నీకున్న విచారణలు లేచి నువ్వు దేవుని స్తుతించినట్లయితే కోల్పోయిన సమస్తాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే పశ్చాత్తాపడడానికి మనం నిలబడాలా, ప్రార్థన చేయడానికి నిలబడాలా, సోమర్తనం నుండి మనం నిలబడాలా, సేవ చేయడానికి నిలబడాలా. ఇంకా దేవుడు ఏం చెప్పారమ్మా? సేవ చేయటానికి మనం నిలబడాలా. అంతేకాదు నీకున్న అటువంటి ఆశీర్వాదాన్ని సొత్తుగా మార్చుకోవడానికి నిలబడాలా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నీకున్న బాధ నుంచి, నీకున్న శ్రమ నుంచి నువ్వు మళ్ళీ బయటికి వచ్చి దేవుని కోసం నిలబడినట్లయితే కోల్పోయిన సమస్తాన్ని రెండింతలుగా దేవుడు నీకు దయచేస్తాడు. అందుకని పడిపోవద్దు, ఏ విషయంలోనూ పడిపోవద్దు, లేచి నిలబడు. ఖచ్చితంగా ఆశీర్వాదంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.